నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఏదైతే మనకు విజయవాడకి అమరావతికి కనెక్టివిటీగా నిర్మిస్తున్నారో స్టీల్ బ్రిడ్జి, ఆ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా వీడియోలో మీకు క్లియర్గా క్లారిటీ అయితే ఇస్తాను. ఇది వరకు వీడియోలో మీకు అప్డేట్ ఇచ్చాను కదా, స్టీల్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిందండి. ప్రస్తుతం దానికి సంబంధించి ఈ యొక్క ముందు రోడ్డు వర్క్స్ కానీ అలాగే తారుకు సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ప్రస్తుతం తారుకు సంబంధించి అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ రోజు వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఈ యొక్క తారుకు సంబంధించి అసలు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా. ఈ వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. చూడొచ్చండి, ప్రస్తుతం మనం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ మీదే ఉన్నాము. ఈ యొక్క బ్రిడ్జ్ అనేది ప్రస్తుతం అయితే రెండు వైపులా కూడా 2+2 లైన్లు ఉండే బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ప్రజెంట్ ఇప్పుడు అవతల వైపున తారు వర్క్స్ అలాగే యువతలో పెండింగ్ లో తారు వర్క్స్ అయితే జరుగుతున్నాయి. రెండు కూడా మనకు బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయిపోయి ప్రస్తుతం తారుకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అటువైపు ఒక లెవెల్ వరకు ఏదైతే మనకు ప్రకాశం బ్యారేజ్ దాటగానే ఉండవల్లి వైపు వెళ్ళే రూట్లో అయితే మనకు తారు వర్క్స్ కనెక్టివిటీకి తారు వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇటు సైడ్ అయితే తారుకి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. చూడొచ్చు ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా. అలాగే తారు కూడా చాలా క్వాలిటీగా వేస్తున్నారండి. విడుతు కూడా చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది. అది చాలా క్వాలిటీగా అయితే వేస్తున్నారు అనమాట. ప్రస్తుతం ఇటు సైడ్ అంతా కూడా తారు వర్క్ కంప్లీట్ అయిపోయి ఈ యొక్క మిషనరీ అయితే బాగా చదునైతే చేసుకుంటుంది దాని మీద. చూడొచ్చు ఏ విధంగా జరుగుతుందో. ఇక్కడ మీరు విడ్త్ కూడా చూసుకోవచ్చు అండి. విడ్త్ కూడా చూడండి ఏ విధంగా ఉంది, ఎంత హైట్ లో ఉందో చూడొచ్చు మీరు. అంత క్వాలిటీగా అయితే వేస్తున్నారనమాట. చూడండి ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. ప్రస్తుతం మనకు ఈ యొక్క మంగళగిరి వెళ్ళే రూట్ వైపు తారు ఏ విధంగా వర్క్స్ చేస్తున్నారో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుండి. సో ఇదివరకు వీడియోలో అంతా చదును చేసుకొని తారు గమ్ అయితే వేసుకోండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే తారు అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇటు సైడ్ అంతా కూడా ఆ రోడ్కి అయితే కనెక్ట్ చేస్తున్నారు. అది మనకు విజయవాడ నుండి ప్రకాశం బ్యారేజ్ దాటంగానే ఉండవల్లి మంగళగిరి వెళ్ళే రూట్ అనమాట అది. సో అక్కడంతా కూడా తారు ఆ రోడ్కి అయితే కనెక్ట్ చేసుకున్నారు. అలాగే పైనంతా కూడా కొంతవరకు తారు అయితే వేసుకొని రెడీ చేసుకున్నారండి. అలాగే బ్రిడ్జ్ చూడొచ్చు మనకు. ఈ యొక్క బ్రిడ్జ్ అనేది ఈ యొక్క కృష్ణానది నుండి ఉండవల్లి వైపు వెళ్ళే బకింగ్హామ్ కెనాల్ మీద అయితే నిర్మించడం జరుగుతుంది. ఇది మనకు 2+2 లైన్లతో అయితే ఉండడం జరుగుతుందండి. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి దాదాపుగా 70 కోట్లతో అయితే కట్ చేయడం జరిగింది. అమరావతికి వెళ్ళడానికి ఈ యొక్క బ్రిడ్జి కనుక కంప్లీట్ అయితే కొంచెం సులభంగా అయితే ఉంటుంది. అలాగే చాలామంది కూడా గత వీడియో అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ కాలువ ఏదైతే ఉందో కృష్ణానది నుండి ఉండవల్లి వెళ్ళిపోయే కాలువ చాలా చిన్నది ఉందన్న అన్నారు. ఇదివరకు ఏంటంటే వర్క్ జరిగేటప్పుడు మట్టి అంతా కూడా పడి ఉంటుంది కదా, సో అందువల్ల చాలా చిన్నదిగా అనిపించుంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చండి, మొత్తం కూడా మట్టిని ఆ కాలువలో ఉన్న మట్టిని అంతా కూడా క్లియర్ చేసేసారు. వర్క్ జరిగేటప్పుడు ఏంటంటే అటు సైడ్ అంతా కూడా బాగా మట్టి ఫైలింగ్ వర్క్స్ అవన్నీ జరిగేటప్పుడు ఏంటంటే మట్టి పడి కాలువ చాలా చిన్నదిలాగా అనిపించింది. ఇప్పుడు ఆ మట్టిని అంతా కూడా క్లియర్ చేసేసారనమాట. నీట్గా కాలువనంతా కూడా క్లియర్ చేసేసి చూడండి ఇప్పుడు ఎంత వెడల్పు అయిపోయిందో. గత వీడియోలో అంటే అప్డేట్ ఇచ్చినప్పుడు చాలామంది అడిగారు, కాలువ చాలా చిన్నదిగా ఉంది కదా అని, రేపు వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అని. సో అలా ఏం లేదండి, కాలువ చాలా వెడల్పుగానే ఉంటుంది. బట్ ఏంటంటే వర్క్ చేయడం వల్ల మనకు ఆ కాలువలో మట్టి పడి చాలా చిన్నదిగా అనిపించింది. ఇప్పుడు ఆ మట్టినంతా కూడా బాగా రిమూవ్ చేసేసారు. ఇప్పుడు మనకు ఇటు సైడ్ చూడొచ్చండి, అమరావతికి వెళ్ళే రూట్లో మీరు చూసుకున్నట్లయితే ఈ బ్రిడ్జికి యువతల వైపున ప్రస్తుతం తారుకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదివరకు ఏంటంటే మట్టిని అంతా కూడా అన్లోడ్ చేసి చదునైతే చేసుకుంటా ఉండే. ఈరోజు చూసుకున్నట్లయితే తారైతే వేస్తున్నారు. చూడొచ్చు. అలాగే ఫ్రంట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఒక రోడ్డు కోసం బాగా వెడల్పు చేసుకొని అంతా కూడా ఫ్రంట్ సైడ్ అంతా కూడా రోడ్ లెవెల్కి అయితే తీసుకొని వచ్చేస్తున్నారు. ఎర్రమట్టి గ్రావెల్ అన్నీ తోలి చదునైతే చేసుకున్నారు మీరు చూడొచ్చు. అది కూడా ఈ వీక్లో కంపల్సరీగా రోడ్ అయితే వేసేస్తారు అటు సైడ్ కూడా. ఎర్రమట్టి గ్రావెల్ అవన్నీ కూడా తోలి బాగా అయితే చదును చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వాటి మీద కంకర చిప్ చేసుకున్న తర్వాత రోడ్ అయితే వేసుకోవడం జరుగుతుందండి. అలాగే మనకు ఇటు సైడ్ నుంచి వచ్చే పవర్ వైర్స్ని కూడా అండర్ గ్రౌండ్ అయితే చేసేసారు. ఇటు సైడ్ నుంచి కూడా చూడొచ్చు ఎంత వెడల్పు అయిపోయింది చూడండి. వితిన్ మనకు 1 వీక్లోనే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ దగ్గర రూపురేఖలే మారిపోయినాయండి అంతా కూడా. ఇటు సైడ్ అంతా కూడా మనకు డ్రైనేజ్ కోసం అయితే వర్క్స్ అనేది జరుగుతున్నాయి. అలాగే గత వీక్లో మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే కరెంటువి ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేసి పక్కన మరోదైతే కట్టడం జరుగుతుంది కదా. ఈ రోజైతే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసాయి చూడొచ్చు. వితిన్ 3 డేస్లోనే ఆ యొక్క పౌల్ కూడా కంప్లీట్ చేసేసారు. ఇదేంటంటే రోడ్కి మిడిల్లో ఉంది కాబట్టి అది రిమూవ్ చేసేస్తున్నారనమాట. సో ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట యువతల వైపు తారుకు సంబంధించి వర్క్స్ ఎలా జరుగుతున్నాయో.
సో ప్రస్తుతం ఏంటంటే మనకు ఇది కొండవీటివాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. మీరు అక్కడి నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది కరకట్ట రోడ్డు. ప్రజెంట్ అమరావతికి అయితే ఆ కరకట్ట రోడ్డు గుండా అయితే వెళ్తున్నారు. చూడొచ్చు మీరు అక్కడ ఎంత రద్దీగా ఉందో వెహికల్స్. యువతల వైపు నుంచి వెహికల్స్ అయితే అవతల వైపు ఆగిపోవాలన్నమాట ఆ బ్రిడ్జ్ మీద, ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ దాటంగానే. ఇప్పుడు దానికి సంబంధించి ఏంటంటే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది మనకు అమరావతికి విజయవాడకి వెళ్ళడానికి కనెక్టివిటీకి అయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ని 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ని అయితే నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం వీటికి సంబంధించి ఏంటంటే తారుకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. రెండు వైపులా రోడ్డుకి సంబంధించిన కనెక్టివిటీ వర్క్స్, అలాగే అవతల వైపు యువతల వైపు రెండింటికి కూడా కనెక్టివిటీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడొచ్చు ప్రస్తుతం ఈ యొక్క తారుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటు సైడ్ కూడా మీరు చూడండి రోడ్ని ఏ విధంగా వెడల్పు చేసేసారో. ఇది కూడా ఇంకా గ్రావిల్ కంకర్ చిప్ చేసుకొని తారు కూడా వేసేస్తారు. ఇటు సైడ్ కూడా ఒక లెవెల్కి అయితే వచ్చేసింది అనమాట. చూడొచ్చు. మీరు విడ్త్ కూడా చూడొచ్చండి, అంటే ఏ రేంజ్ లో వేస్తున్నారో తార్ అనేది. సో ఇది వరకు ఇది కొంత వేస్తున్నారు చూడండి ఇటు సైడ్. ఇప్పుడు కూడా వేసుకుంటారు ఇదంతా కూడా.